గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలకాండని 48 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 49వ భాగం చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. తెచ్చుకున్నావా? అక్కడ పెట్టి 2 నిమిషాలు కూర్చోండి. ఆ పళ్ళెల్లో పెట్టు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడి యొక్క పనిని నిర్వహించారు. రాత్రి గడిచింది. మరుసటి రోజు పూర్వాహనంలో చెప్పాను కదా, రోజును 5 భాగాలు చేస్తారు. పూర్వాహనం, సంగరకాలం, మధ్యాహ్నం, సాయాహ్నం, మధ్యాహ్నం తర్వాత మళ్ళీ అపరాహ్నం అని ఒకటి, సంధ్య తర్వాత సాయం. ఈ పూర్వాహనంలో వీళ్ళు ఏవైతే నిర్వహించాల్సిన విధులు ఉన్నాయో అవన్నీ నిర్వహించారు. ఆ తర్వాత మునుల్ని సమీపించారు. మరి గంభీరంగా ఇలా అన్నారు విశ్వామిత్రుడితో, మునిశ్రేష్ఠుడా, మేము నీకు కింకరులం, అంటే సేవకులము, రాజపుత్రులు అయినా కూడా ఎంత వినయంగా మాట్లాడుతున్నారో చూడండి. నీ కడకు వచ్చాము. మేము ఇంకా మీ ఆజ్ఞ ఏమి నెరవేర్చవలనో చెప్పండి, చేస్తాం. అప్పుడు అక్కడున్న మహామునులందరూ కూడా విశ్వామిత్రుని ముందుంచుకొని చెప్తున్నారు, రామా, మిథిలాపతి అయిన జనకుడు యజ్ఞం నిర్వహించబోతున్నాడు. మేము అక్కడికి పోతున్నామయ్యా, నువ్వు కూడా మాతోటి రావాల్సింది. అక్కడ నువ్వు ఒక ధనస్సు ఉంది, చాలా శ్రేష్టమైన ధనస్సు, శివధనస్సు, దాన్ని చూద్దు కానీ అన్నారు. రేపు మనం మిగతా భాగం కొనసాగిద్దాం. కృష్ణార్పణం.